హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అల్లూరి ప్రణీత. ఓకే, ఈరోజు అయితే చాలా హ్యాపీ థింగ్ కదా. అండ్ రాముల వారికి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. ఎప్పుడూ లేని, ఎన్నడూ లేని, కనివిని ఎరుగని ఇలా జరుగుతుందని తెలియని కొత్తదనం అయితే మనకైతే జరుగుతుంది కదా. సో చాలా హ్యాపీగా ఉంది, చెప్పలేను. ఆ హ్యాపీనెస్ ఎలా ఉందంటే లోపల అండ్ ఏదో తెలియని ఆనందం అనమాట. ఓకే, ఏంటి నిజంగా రాముల వాళ్ళు తిరిగిన ప్రదేశం, పుట్టిన ప్రదేశం అండ్ మనం సంపాదించుకొని ఆ ప్లేస్ని అనుకున్న దానికంటే కూడా చాలా ఎన్నో రెట్లు ఎక్కువగా కట్టించారనమాట. అలాగే డొనేషన్స్ కూడా అనుకున్న దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ వచ్చింది. సో అందరికీ తెలుసు, అసలు విరాళాలు ఎక్కువైపోయి ఆపేశారు, అంత బాగా వచ్చాయి. అలానే కానుకలు కూడా ప్రతి ఒక్కరూ ఎక్కడ కూడా స్వార్థం చూపించకుండా మనకు కానుకలు అయితే దేవుడికి పంపించడం అయితే జరుగుతుంది. సో అసలు మనకు ఈ డే ఎప్పుడు వస్తుందా, నేనైతే 1 వీక్ నుంచి మండే ఎప్పుడు వస్తుంది ప్రాణ ప్రతిష్ఠ రోజు అని చెప్పి అంత బాగా వెయిట్ చేస్తున్నాను అనమాట. మొత్తానికి మనమైతే ఈరోజు శ్రీరామనవమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం, సంక్రాంతి పండుగ రోజు ఎలా ఇంటిలో పూజ చేసుకున్నాము, సేమ్ అలానే చేసుకోమని చెప్పారు కాబట్టి మనం ఆల్రెడీ సంక్రాంతికి మొత్తం క్లీన్ చేసుకున్నాం. అయినా కానీ ఈరోజు చాలా స్పెషల్ కదా. సో అందుకోసం అని చెప్పి మొత్తం దీపారాజనలు కానివ్వండి అండ్ ర్యాక్ కానివ్వండి నీట్గా క్లీన్ చేసేసాను. ఆల్రెడీ మనకు కడ్డీల వల్ల ఏమవుతుందంటే ర్యాక్ అంతా కొంచెం మెస్సీ అయిపోతుంది అనమాట. తెలియకుండానే మనం 2 days క్లీన్ చేసి 3rd డేకైనా సరే ఆటోమేటిక్గా మనకి ఏమైపోతుందంటే కొంచెం ఎలా అనిపిస్తుందంటే కొంచెం ఇసుగ్గా అలా అనిపిస్తుంది కదా. సో అందుకోసం అని చెప్పి నేను రిపీటెడ్గా క్లీన్ చేస్తూ ఉంటాను. అండ్ మీరు చూశారు కదా, పటాల కింద ఉండేది నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేసిన పేపర్ అనమాట. సో అది స్టిక్ అయిపోతుంది. అండ్ రాములవారి పట్టాన్ని అయితే నేను ఈరోజు కొత్తది తీసుకున్నాను. బికాస్ ఆఫ్ ఆల్రెడీ మా ఇంట్లో పట్టాభిషేకం పట్టం ఉంది, కానీ అది ఏమైందంటే లాస్ట్ వీక్ కడ్డీల వల్ల సైడ్లో కొంచెం కాలిపోయిందనమాట. సో కాలింది, అది కాకుండా ఈరోజు చాలా స్పెషల్ కాబట్టి సో ఆ పట్టాన్ని పెట్టడానికి మనసు ఒప్పుకోలేదు. అందుకని చెప్పేసి హ్యాపీగా కొత్త పట్టానికి బుట్లన్నీ పెట్టేశాను. అలానే గంధపు మాల కూడా రెడీ చేశాను. సో గంధపు మాల ఎంత బాగుంటుందంటే మీరు లాస్ట్లో నేను పిక్ యాడ్ చేస్తాను చూడండి. అట్ ద సేమ్ టైం లక్ష్మీదేవికి కూడా గంధపు శారీ కట్టాను, గంధపు చీర కట్టాను అనమాట. చాలా 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 బాగుంది. వావ్, ఇలా కూడా చేస్తారా అని నాకు తెలియదు అనమాట. సో లాస్ట్ ఇయర్ ఒక వీడియోలో చూశాను. అప్పటి నుంచి ఎప్పుడైనా ఫ్రైడేస్ లక్ష్మీదేవికి కానివ్వండి అండ్ రిమైనింగ్ దేవుడికి ఆ డే స్పెషల్స్ ఉన్నప్పుడు అలా గంధపు మాల వేస్తానన్నమాట. అట్ ద సేమ్ టైం నేనైతే ఈరోజు ప్రమిదలు ఎలా 5 నిమిషాల్లో క్లీన్ చేశానో ఒక చిన్న షార్ట్ అయితే పెడతాను. లిటరల్లీ అదైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంది. అండ్ ప్యాకెట్ నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను అనమాట. సో దాంట్లో ఒక లిక్విడ్ టైప్గా ఇస్తున్నారు. సో దాన్ని మనం యూజ్ చేస్తే పీతాంబరి అవసరం లేదు, వాటర్ ఏది అవసరం లేదు, జస్ట్ ఆ లిక్విడ్ ఒక్కటే ఉంటే సరిపోతుందన్నమాట. సో దానివల్ల నేను వితిన్ 10 minutesలో నా క్లీనింగ్ అయితే అయిపోయింది. సో మనకు అతి పెద్ద కష్టమైన టాస్క్ ఏంటి అంటే పూజలో మనకు విత్తలి సామాన్లు తోమడం అనేది చాలా కష్టం అని చెప్పి అందరికీ తెలుసు, లేడీస్కి అయితే. సో అది మీకు ఎవరికైనా యూజ్ అవుతుందంటే మాత్రం నేను షార్ట్లో యాడ్ చేస్తాను చూడండి. అట్ ద సేమ్ టైం ఆ లోపల నేను వడపప్పు పానకం రెడీ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. బెల్లం తురిమేసాను కాబట్టి చాలా ఈజీగా అయిపోయింది అనమాట. అండ్ స్పెషల్గా రాములవారి వరకు నేను పూలు తీసుకున్నాను. సో ఆ పూలతో అయితే నేను రాములవారిని అలంకరించేసాను. అట్ ద సేమ్ టైం రిమైనింగ్ పటాలన్నిటికీ కూడా ఎక్కడ తగ్గకుండా హ్యాపీగా పూలు అయితే పెట్టేశాను. అట్ ద సేమ్ టైం నేను ఇంకా తమలపాకుల్లో జై శ్రీరామ్ అని చెప్పి రాస్తాను. అండ్ నేను లాస్ట్ ఇయర్ శ్రీరామనవమికి కూడా సేమ్ ఇలానే చేశాను అనమాట. అందుకే ఈ ఇయర్ కూడా నేను అలానే చేయాలనుకున్నాను. సో మనకు డ్యూటీ అనేది లేకపోతే ఇంకా చాలా బాగా చేయొచ్చు. సో నేనైతే పూజ తర్వాత నేను డ్యూటీకి కూడా వెళ్ళాల్సి ఉంది కాబట్టి కొంచెం సింపుల్గా అండ్ నాకు తగ్గట్లుగా ఎంత పాసిబుల్ ఉందో అంత ట్రై చేసేసాను అనమాట. అండ్ జై శ్రీరామ్ అనేది మాత్రం నేను ఆంజనేయ స్వామి కుంకుమతోనే చేస్తాను. అండ్ అలా చేస్తేనే నాకు హ్యాపీగా అనిపిస్తుంది. గంధంతో అయినా చేయొచ్చు, కానీ మనకు తెలిసిందే కదా, ఆంజనేయ స్వామి కంటే పెద్ద భక్తుడు రాముల వారికి ఇంకెవ్వరూ ఉండబోరు అని చెప్పేసి. సో మనకు ఆంజనేయ స్వామి కుంకుమతో చేస్తే
కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం నాకైతే హ్యాపీనెస్ ఉంటుందన్నమాట. సో అందుకని జై శ్రీరామ్ అని చెప్పేసి 3 టైమ్స్ రాసేసి చాలా బాగా వచ్చింది, మీరు చూడొచ్చు. అండ్ ఎక్కడ కూడా నాకు డిస్టర్బెన్స్ లేదు. కానీ ఆ కుంకుమ కలపడానికి కూడా మాత్రం కొంచెం టైం పట్టిందనమాట. నార్మల్ గంధం కలిసినట్టుగా కలవదు. అండ్ నేనైతే పానకం వడపప్పు పెట్టుకున్నాను. అండ్ పండ్లు, అరటి పండ్లు పెట్టేశాను. అండ్ అలానే నాకైతే దీపారాధన చేయడం మాత్రం డైరెక్ట్గా అగ్గిపుల్లతో వెలిగించడం అయితే అలవాట్లేదు. సో కడ్డీలతోనే వెలిగిస్తాను. ఎప్పటి నుంచో ఇది తెలిసినప్పటి నుంచి కడ్డీలతో వెలిగిస్తేనే మంచిది. ఏకహారతి అయినా పర్లేదు. అండ్ మనం ఒక ఒత్తిని వెలిగించుకొని దాంతోనే వెలిగించవచ్చు, లేదా మనం కడ్డీలతో వెలిగించాలి అని చెప్పి అది తెలుసుకున్నప్పటి నుంచి 99.9% అలానే చేస్తాను. రిమైనింగ్ ఏంటంటే ఒక్కో టైంలో అలా కుదరదు. మనం బయట ఎక్కడన్నా ఇన్స్టెంట్గా దీపాలు పెడుతుంటాం అలా అలాంటప్పుడు తప్ప. సో అండ్ మొత్తానికి అయితే నేను కడ్డీలతో దీపం అయితే వెలిగించేశాను. అండ్ టెంకాయ కూడా కొట్టేస్తున్నాను. సో ఈరోజు టెంకాయ కొట్టేస్తే మనకి ఇంకా అది పూజ చేసిన దానికి ఇంకొంచెం ఫుల్ఫిల్నెస్ అనిపిస్తుంది కదా. మనకు టెంకాయ అరటిపండు అనేది చిన్న స్టోరీ కూడా ఉంది. వీలైతే నేను ఇది కూడా షార్ట్లో యాడ్ చేస్తాను. మనం టెంకాయ అరటిపండుని ఎందుకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం, 90% ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పేసి. సో ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడే చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అండ్ టెంకాయ అరటిపండు ఎందుకు పెడతామంటే, టెంకాయ మనం ఏవైనా సరే పండ్లు అనుకోండి, ఆ పండు నుంచి నిమ్మకాయ అయితే నిమ్మకాయ విత్తనం మనం తిన్న వాటి నుంచి చెట్లు వస్తుంది. మామిడి పండు మనం తినేసి వేసిన దాని నుంచి అది చెట్టు వస్తుంది. సో ఎంగిలి విత్తనం అన్నమాట. కానీ టెంకాయ అరటిపండు మాత్రం అలా కాదు. ఎలా అంటే మనకు ఈ ఒక ఆ టెంకాయ నుంచి మాత్రమే ఇంకొక చెట్టు వస్తుంది. దాన్ని మనం ఏ విధంగా తినలేము. అలానే అరటిపండు కూడా. సో ఇవి రెండు కూడా ఏంటి అంటే మనం ఎంగిలి చేయకుండా దాని నుంచే వస్తుంది. కాబట్టి అవి రెండింటిని ఎక్కువగా మనము టెంపుల్లో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి యూజ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం నేను నా పూజ అంతా టెంకాయతో అయిపోయిన తర్వాత ఇక చిన్న ధూప్ స్టిక్స్తో అయితే నేను ఇల్లంతా తిప్పేస్తాను అనమాట. అండ్ చూసారుగా నా 5 దీపాల్లో మొదటి దీపం అనమాట ఇది. అండ్ 2 దీపాలు కనిపిస్తున్నాయి కదా. సో దేవుడి దగ్గర అయితే 2 దీపాలు పెట్టేస్తాము. అలానే గడప దగ్గర 2 దీపాలు పెడతాము. అండ్ తులసి కూడా దగ్గర 1 దీపం. మొత్తానికి 5 దీపాలు అయితే పెట్టాలి. సో నేనైతే 5 దీపాలు పెట్టేశాను. చాలా చక్కగా అయితే నా పూజ అయిపోయింది. రాముని శ్లోకాలు అన్నీ చదివేసుకున్నాను. అండ్ ఇదైతే లాస్ట్ ఇయర్ నా పూజా విధానం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.